హాయ్ హలో వెల్కమ్ బ్యాక్ టు మై హోమ్ మై చాయిస్. బాగున్నారా? ఈరోజు మన వీడియోలో ప్రతి ఒక్కరు ఇష్టంగా తినే మెచ్చే స్పెషల్ ఐటమ్ అండి, అదే చిన్న సమోసాలు అనమాట. సో ఇవి ఎంత ఈజీయో అంత టేస్టీగా ఉంటాయన్నమాట. ఇవి కార్న్ సమోసా కావచ్చు, అండ్ పన్నీర్ సమోసా కావచ్చు, అండ్ ఆనియన్ సమోసా కావచ్చు. సో ఏ సమోసా అయినా సరే అండి, బయట నుండి తెచ్చుకునే సమోసాల కన్నా ఇంట్లో ఇంకా టేస్టీగా ఏ విధంగా చేయాలో మీకు చూపించబోతున్నాను. సో దీనికోసం నేను 1 కప్ మైదా తీసుకుంటున్నానండి. సో దీంట్లో కొంచెం సాల్ట్ వేసుకొని, వాటర్ యాడ్ చేసుకొని, స్మూత్‌గా చపాతీ పిండి కన్నా కొంచెం సాఫ్ట్‌గా తడుపుకోవాలన్నమాట. సో ఈ విధంగా మంచిగా తడుపుకొని మినిమమ్ 30 మినిట్స్ పక్కన పెట్టేసుకోవాలండి. బాగా నానిపోతుంది. చూస్తున్నారు కదా ఎంత సాఫ్ట్‌గా మెత్తగా అయిపోయిందో. సో దీన్ని మళ్ళొక్కసారి చేత్తోని ఈ విధంగా గట్టిగా ప్రెస్ చేసుకొని రోల్ లాగా చేసుకోవాలన్నమాట. సో ఈ విధంగా రోల్ చేసుకొని అన్నీ ఈక్వల్ సైజులో వచ్చే విధంగా ఇలా నైఫ్‌తో కట్ చేసుకోవాలన్నమాట. నెక్స్ట్ వీటిని బాల్స్ లాగా ఈ విధంగా రెడీ చేసి పెట్టుకోవాలండి అన్నీ కూడా. నెక్స్ట్ ఈ పిండిని పొడి పిండిలో అద్దుకొని చపాతీ కర్రతో రోల్ చేసుకోవాలన్నమాట. మన ఛానల్లో ఇంకా చాలా వెరైటీస్ స్నాక్స్ రెసిపీస్ చేయడం జరిగింది. సో వాటి లింక్ నేను డిస్క్రిప్షన్‌లో ఇస్తాను. చూసి ట్రై చేయండి. అండ్ కామెంట్ చేయడం మర్చిపోవద్దు. సో అన్నింటికి కూడా ఆయిల్ అప్లై చేసుకోవాలి. నెక్స్ట్ పొడి పిండిని వేసుకోవాలండి. ఇది చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ. ఎంత మంచిగా మీరు ఆయిల్ అండ్ పొడిపిండి వేసుకుంటే పొరలు పొరలుగా అంత పర్ఫెక్ట్‌గా వస్తాయి. సో ఈ విధంగా నేను వీడియోలో చూపించినట్టు కొంచెం చేత్తో అయినా వేసుకోవచ్చు. లేదంటే ఈ విధంగా జాలీతో అయినా వేసుకోవచ్చనమాట. నెక్స్ట్ వీటిని ఒక దానిపైన ఒకటి నీట్‌గా సెట్ చేసుకోవాలండి. సో ఈ విధంగా చేసుకున్న షీట్స్‌ని అన్నిటిని కూడా ఒక దానిపైన ఒకటి మంచిగా పెట్టేసుకోవాలి. తర్వాత వీటిని కొంచెం పొడిపిండి అద్దుకొని 2 వైపులా కూడా ఎక్కువ గట్టిగా ప్రెస్ చేయకుండా లైట్‌గా ప్రెస్ చేస్తూ రోల్ చేసుకోవాలనమాట. సో ఈ విధంగా కర్రతో సైజ్ పెద్దగా వచ్చే విధంగా చాలా నెమ్మదిగా పెద్దగా చేసుకోవాలండి. ఒకవేళ మీరు గట్టిగా ప్రెస్ చేస్తే ఒకదానికొకటి అంటుకుంటాయన్నమాట. సో అందుకని నేను లైట్‌గా ప్రెస్ చేస్తూ ఈ విధంగా పెద్దగా చేసుకుంటున్నాను. సో మీరు ఇక్కడ ఎన్ని షీట్స్ అయినా వేసుకోవచ్చండి. ఒకటేసారి 10 కావాలనుకున్నా కూడా 10 చపాతీ ఇలాగా చేసుకొని ఒకదానిపైన ఒకటి వేసుకోవచ్చనమాట. సో ఈ విధంగా పెద్ద సైజులో చేసుకొని వేడి వేడి పెనం పైన కాస్త ఆయిల్ వేసుకొని వేసుకుంటున్నాను. సో జస్ట్ వేసుకున్న 1, 2 సెకండ్స్‌కి తిప్పి మరొక వైపు వేసుకోవాలి. నెక్స్ట్ ఇటువైపు కొంచెం ఇట్లా కాలినట్టు అవుతుంది కదండీ లైట్‌గా. సో వీటిని ఈ విధంగా తీసేస్తే ఈజీగా పొరలుగా వచ్చేస్తుంది. చూస్తున్నారు కదా ఎంత పర్ఫెక్ట్‌గా వచ్చేసిందో. ఇలా లైట్‌గా కాలాలన్నమాట. ఎక్కువ కాలకూడదు. నెక్స్ట్ రెండో వైపు కూడా ఇలాగే లైట్‌గా కాల్చుకొని పొరలు తీసేసుకోవాలి. సో ఇది వీటి అన్నింటినీ కూడా ఈ విధంగా పొరలుగా తీసేసుకొని ఒకదాని మీద ఒకటి వేసుకొని రౌండ్‌గా సెట్ చేసుకోవాలి. సో ఇవన్నీ కూడా ఒకదాని మీద ఒకటి వేసుకొని నీట్‌గా సెట్ చేసుకోవాలండి. తర్వాత మనకు కావాల్సిన సైజులో అంటే మినీ సమోసాలు మినిమమ్ 2 ఇంచెస్ ఉంటాయి. సో 2 ఆర్ 2½ ఇంచెస్ వరకి కట్ చేసుకోవచ్చనమాట. ఇలా నేను స్కేల్ హెల్ప్ తీసుకొని కట్ చేసుకుంటున్నాను. సో ఏవైతే ఇవి చిన్న సమోసాలు చేసుకుంటున్నామో వాటికి కావాల్సిన షీట్స్ అన్నీ కూడా ఒకే సైజులో ఉండే విధంగా స్కేల్ యూస్ చేసుకొని నీట్‌గా కట్ చేసుకుంటున్నాను. సో ఇలా కట్ చేసుకున్న షీట్‌ని మళ్ళా ఇంకొక దానిపైన పెట్టుకొని అదే సైజులోకి మళ్ళీ కట్ చేసుకున్నానండి. సో మీరు వీటిని ఒకేసారి రెడీ చేసుకొని ఫ్రిడ్జ్‌లో స్టోర్ చేసుకోవచ్చు. బట్ ఎక్కువ రోజులు కూడా నిల్వ ఉంచుకోవద్దండి. ఎంతైనా ఫుడ్ ప్రొడక్ట్స్ కాబట్టి సో మాక్సిమం ఒక 1 వీక్ కన్నా ఎక్కువ ఉంచుకోకపోవడమే బెటర్. వీటిని అన్నింటి కూడా ఈ విధంగా నీట్‌గా కట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ ఇక్కడ కట్ చేసుకున్న వేస్ట్‌గా కట్ అయిన ఇలాంటి షీట్స్‌ని ఈ విధంగా సన్నగా కట్ చేసుకోవచ్చనమాట. ఇవి ఏం వేస్ట్ కావు. వీటిని కూడా డీప్ ఫ్రై చేసుకోవచ్చు. సో ఈ విధంగా షీట్స్‌ని రెడీ చేసి ఒక ప్లేట్‌లోకి పెట్టి తడిగా ఉన్న క్లాత్ దీనిపైన కప్పేసి పక్కన పెట్టేయాలండి. లేకపోతే ఇవి ఎండిపోయి గట్టిగా అయిపోయి విరిగిపోతాయన్నమాట. సో సాఫ్ట్‌గా ఉండవన్నమాట. అందుకని ఇలా క్లాత్‌తో కప్పేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ మరొక బౌల్ 2 స్పూన్స్ మైదా పిండి అండ్ కొన్ని వాటర్ యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసి పెట్టుకోవాలి. ఇది సమోసాలు అంటించుకోవడానికి గమ్‌లాగా యూజ్ చేసుకుంటాము. నెక్స్ట్ మరొక బౌల్‌లోకి 1 స్పూన్ కారం పొడి, 1 స్పూన్ సాల్ట్, 1 స్పూన్ గరం మసాలా,
1 స్పూన్ ధనియా పౌడర్ అండ్ హాఫ్ టీ స్పూన్ ఆమ్చూర్ పౌడర్ ఇవన్నీ వేసుకొని మంచిగా కలుపుకోవాలన్నమాట. ఈ మసాలా కారం పొడి ఎందుకంటే మనం చేసుకునే సమోసాలు అన్నింటికి కూడా ఇదే మసాలా కారం పొడిని వాడుకుంటామన్నమాట. అందుకని నేను ఒకేసారి రెడీ చేసి పెట్టుకుంటున్నానండి. లేదంటే మీరు సపరేట్గా అయినా కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు మన వీడియోలో వచ్చేసి 3 రకాల సమోసాలు చేస్తున్నానండి. సో ఒకటి కార్న్ సమోసా, పన్నీర్ సమోసా, నెక్స్ట్ ఆనియన్ సమోసా. సో ఆనియన్ సమోసా కోసం ఆనియన్స్ని ఈ విధంగా సన్నగా కట్ చేసి పెట్టుకుంటున్నాను. నెక్స్ట్ పన్నీర్ సమోసా కోసమని పన్నీర్ని ఈ విధంగా మ్యాష్ చేసుకొని పెట్టుకున్నాను. నెక్స్ట్ కార్న్ సమోసా కోసమని కార్న్స్ని ఫ్రెష్గా ఉన్న కార్న్స్ని ఈ విధంగా ఒలుచుకొని పెట్టుకున్నాను. ఇప్పుడు పన్నీర్ సమోసాలో పెట్టుకుని మసాలా కోసమని ఇలా మ్యాష్ చేసుకున్న పన్నీర్లోకి 1 స్పూన్ ఇందాక తయారు చేసుకున్న మసాలా కారం పొడి వేసుకుంటున్నాను. అలాగే హాఫ్ స్పూన్ జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొంచెం కొత్తిమీర ఇవన్నీ వేసుకొని చేతితో మంచిగా కలిపేసుకోవాలన్నమాట. ఇలా కలిపేసుకొని పక్కన పెట్టేసుకుందాము. నెక్స్ట్ కార్న్ సమోసాకి మసాలా కోసమని ఈ విధంగా కార్న్లోకి హాఫ్ టీ స్పూన్ కారం పొడి, జింజర్ గార్లిక్ పేస్ట్, అలాగే కొత్తిమీర. సో ఇవన్నీ కూడా మళ్ళీ చేతితో కలిపేసుకొని పక్కన పెట్టేసుకోవాలి. నెక్స్ట్ ఆనియన్ సమోసా కోసం ఈ విధంగా ఆనియన్స్లోకి జింజర్ గార్లిక్ పేస్ట్, మళ్ళీ అదే కారం పొడి అండ్ కొత్తిమీర. సో ఇవన్నీ కూడా మంచిగా కలుపుకొని రెడీ చేసి పక్కన పెట్టేసుకోవాలండి. సో ఈ విధంగా కారం పొడి రెడీ చేసి పెట్టుకుంటే అన్నింటిలోకి వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది. నెక్స్ట్ మనం ఆల్రెడీ రెడీ చేసి పెట్టుకున్న షీట్స్ ఉన్నాయి కదా, సో వాటిని ఇలా వీడియోలో చూపించిన విధంగా నీట్గా ట్రయాంగిల్ వచ్చే విధంగా చూసుకొని ఫోల్డ్ చేసుకోవాలన్నమాట. సో ఈ కార్నర్కి ఇక్కడ ఫోల్డింగ్ రావాలన్నమాట. సో ఇలా ఫోల్డింగ్ చేసుకోవడం వల్ల ఇక్కడ హోల్ రాదండి. సో దానివల్ల లోపల ఉండే మసాలా బయటికి రాకుండా జాగ్రత్తగా పెట్టుకోవచ్చు. సో ఇలా ఫోల్డ్ చేసుకొని నీట్గా దీంట్లోకి కార్న్ మసాలా వేసుకుంటున్నాను. సో దీంట్లోకి సరిపడా కార్న్ మసాలా వేసుకొని నెమ్మదిగా ఈ విధంగా జాగ్రత్తగా ఫోల్డ్ చేసుకొని ఇందాక తయారు చేసుకున్న మైదా పిండి పేస్ట్ ఉంది కదా, సో దాన్ని ఈ విధంగా అప్లై చేసుకుంటే అంటుకోవడానికి యూజ్ అవుతుందన్నమాట. సో ఈ విధంగా అంటించుకొని మంచిగా నీట్గా ఫోల్డ్ చేసుకొని పెట్టేసుకోవాలన్నమాట. చూస్తున్నారు కదా వీడియోలో ఎంత పర్ఫెక్ట్గా నీట్గా వచ్చేస్తున్నాయో. చాలా ఈజీ అండి. జస్ట్ ఒక 2-3 సార్లు మీరు ప్రాక్టీస్ చేస్తే ఎవరికైనా వచ్చేస్తాయి. నెక్స్ట్ ఇలా కూడా ఫోల్డ్ చేయొచ్చు అనమాట. ఇది ఇంకా ఈజీ అనమాట. 4 ఫింగర్స్ యూజ్ చేసుకొని జస్ట్ ఇట్లా మడత పెట్టేసుకుంటే అయిపోతుంది. నెక్స్ట్ దీంట్లోకి కావలసిన పన్నీర్ మసాలా వేసుకుంటున్నాను. సో నెక్స్ట్ దీంట్లోకి పన్నీర్ మసాలా వేసుకొని పన్నీర్ సమోసా ప్రిపేర్ చేసుకుంటున్నానండి. దీనికి కూడా సేమ్ ఈ విధంగా మైదా గమ్ని పెట్టేసుకొని ఫోల్డ్ చేసుకోవాలి. అన్నీ కూడా ఈ విధంగానే రెడీ చేసి పెట్టుకోవాలండి. నెక్స్ట్ వచ్చేసి ఆనియన్ సమోసా కోసం ఈ విధంగా ఆనియన్ మసాలాని దీంట్లోకి పెట్టేసుకుంటున్నాను. సో మా ఇంట్లో చాలా ఎక్కువగా ఇష్టపడేది అంటే కార్న్ సమోసా అండి. మా పిల్లలు ఎంత అంటే అంత ఇష్టపడి తింటారు. సో వాళ్ళ కోసం నేను రెగ్యులర్గా చేయడానికి ట్రై చేస్తూ ఉంటాను అనమాట కార్న్ సమోసా. సో ఈరోజు మీకోసం ఈ 3 రకాల సమోసాలు చూపించాలనుకుంటున్నాను. ఒక్కసారి ఈ సమోసాల రెసిపీని మీరు ట్రై చేసి ఎలా ఉందో నాకు కామెంట్లో మాత్రం తెలియచేయడం మర్చిపోవద్దు. సో నెక్స్ట్ వచ్చేస్తే ఇలా అన్నీ కూడా సమోసాలను రెడీ చేసి పెట్టుకున్నానండి. సో ఒకటి వచ్చేసి కార్న్ సమోసా, నెక్స్ట్ వన్ వచ్చేసి పన్నీర్ సమోసా, ఇంకొకటి ఆనియన్ సమోసా. ఈ విధంగా 3 రకాల సమోసాలు ఒకేసారి రెడీ చేసి పెట్టేసుకున్నాను. నెక్స్ట్ స్టవ్ పైన ఈ విధంగా కడాయి పెట్టేసుకున్నాను. వేడి వేడి నూనెలో కడాయి పెట్టేసుకొని ఆయిల్ వేసుకొని వేడి చేసుకోవాలి. ఒక్కసారి ఆయిల్ వేడయ్యాక మీడియం ఫ్లేమ్లో పెట్టేసుకొని మనం తయారు చేసి పెట్టుకున్న సమోసాలను దీంట్లోకి వేసుకొని నెమ్మదిగా మీడియం ఫ్లేమ్లో చాలా స్లోగా కాల్చుకోవాలండి. లేకపోతే మాడిపోతాయి. బ్లాక్ కలర్లోకి వచ్చేసాయి, బట్ లోపల మాత్రం కాలేదనమాట. అందుకని మీడియం ఫ్లేమ్లో కొంచెం స్లోగా నెమ్మదిగా కాల్చుకోవాలి. వీడియోలో చూపించినట్టు లైట్ బ్రౌన్ కలర్ ఉన్నప్పుడు తీసేయాలండి. లోపల చాలా హీట్ ఉంటుంది కదా, సో ఆ వేడికి సమోసా కలర్ చేంజ్ అవుతుంది. అండ్ ఇందాక కట్ చేసుకున్న షీట్స్ ఉన్నాయి కదా, సో వాటిని కూడా డీప్ ఫ్రై చేసుకుంటే ఈ విధంగా మసాలా చల్లేసుకుంటే ఇవి కూడా ఒక రకమైన స్నాక్స్గా యూజ్ చేసుకోవచ్చు.
సో ఇంకేంటండి, వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. సో వీడియోకి లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి. నెక్స్ట్ టైం మరొక మంచి వీడియోలో మళ్ళీ కలుద్దాము మన మై హోమ్ మై చాయిస్లో. అప్పటి వరకు థ్యాంక్ యూ, నమస్తే.